అందరికీ నమస్కారం. దసరా పండుగ సందర్భంగా సెలవులకు చాలామంది ఊర్లకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ మేము ఒకటే అప్పీల్ ఏం చేస్తున్నామంటే, వెళ్ళే వాళ్ళు LHMS యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మాకు ఒక మెసేజ్ పెడితే మేమే మీ ఇంటికి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ ఇంట్లో CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేసి మీ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగకుండా, మీ ఆప్షన్స్లో మీ లాక్ బ్రేక్స్ అవ్వకుండా మేము మా పోలీసు గస్తీని ముమ్మరం చేసి మీకు ఒక సెక్యూరిటీ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పిస్తామని పదే కూడా చెప్తున్నాము. చాలామంది అయినప్పటికీ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవట్లేదు. సో ఈ మధ్యకాలంలో దాదాపుగా 2 kilos గోల్డ్, దాదాపుగా 10 kilos సిల్వరు ఐటమ్స్ అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. బాధితులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి ఈవినింగ్స్ కంపల్సరీగా 5 to 7 విజిబుల్ పోలీసింగ్ చేస్తూ, అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ, డ్రింక్ డ్రైవ్ కేసెస్ పెడుతూ, ఆఫ్టర్ 9 మళ్ళీ ఓపెన్ డ్రింకింగ్లో కూడా అక్కడ పబ్లిక్ బూజింగ్ని కూడా కట్టేలు చేస్తూ అక్కడ కూడా కేసెస్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఆల్ SIs, ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ మొత్తం జిల్లాలో మా సబ్ డివిజన్లో పర్టికులర్గా ప్రతిరోజు ఈ పని చేస్తున్నాం. టౌన్లో ట్రాఫిక్ 2 CIలు, ట్రాఫిక్లో ఉన్న SIలు అందరూ స్టాఫ్ కూడా ఇదే కార్యక్రమంలో ఉండి ప్రతిరోజు కేసెస్ పెడుతున్నాము. సో ఆ విధంగా ట్రాఫిక్ సంబంధించి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగ ప్రతిరోజు నైట్ బీట్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెట్లు. ఈరోజు సర్పవరం జంక్షన్ అయితే, నిన్నటి రోజు కోకిలా జంక్షన్, తర్వాత కల్పన జంక్షన్, మానుగుడి జంక్షన్, ఊళ్ళో ప్రతి జంక్షన్లోనూ పోలీస్ నైట్ టైం ఎంతమంది తిరుగుతున్నారు, ఏం యాక్టివిటీ చేస్తున్నారు అన్నది వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక జంక్షన్కి మేము వచ్చి ఇక్కడ అన్నికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళని బీట్స్కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా పబ్లిక్ కూడా ఎంతమంది పోలీసులు రోజు తిరుగుతున్నారు, ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి అనేది కూడా ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.